నా పేరు తోట గాంధీరాజ్. ఇందిరాగాంధీ స్టేడియం షాప్ నెంబర్ 26లో 2006లో స్టాండింగ్ కమిటీ వాళ్ళు ఇచ్చారు. అప్పటి నుంచి నేను నా భార్య వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాము. 10వ నెల 2020న మీరు అర్జెంటుగా కోర్టుకు వెళ్ళాలి, మీకు అంతకుముందు వద్దన్నారు. కానీ 2016లో నాకు 50,000 రూపాయలు చెల్లించుకొని రిజిస్ట్రేషన్ చేశారని రిజిస్టర్ ఆఫీస్ బెంచ్ సర్కిల్ దగ్గర. అయినా నాకేనాడు కూడా కోర్టుకు వెళ్ళమని చెప్పలే. అప్పటికప్పుడు చెప్తే నేను హైకోర్టు వారిని సంప్రదించాను. హైకోర్టు వారిని సంప్రదిస్తే అప్పటికే జనవరి 5న సీల్ వేసారు. ముద్రా లోను తీసుకుని 2,90,000 రూపాయలు అన్ని వస్తువులు కొత్తవి కొనుక్కున్నాను డిసెంబర్లో. అయినా నాకేమో మార్చిలో ఆన్లైన్లో అదే జడ్జిమెంట్ ఇచ్చారు, ఇది కమిషనర్ గారికి సంబంధించింది, మాది కాదు అని. మా యందు దయించి విచారణ జరిపించి నా యందు దయించి నాకు 70 సంవత్సరాలు నా భార్యకి కాలు యాక్సిడెంట్ అయ్యి కాలు పని చేయట్లేదు. మేము వయోవృద్ధులం. ఎన్నోసార్లు ఇంతమందిని ప్రాధేయపడుతూ తిరుగుతున్నాను. నాకు ఎవరు కూడా న్యాయం చేయట్లేదు. ఉద్యోగులు కానీ అధికారులు కానీ మానవతా దృక్పథంతో విచారణ జరిపించి నా షాప్ నాకు ఇస్తే కొంతకాలం, మాకు 11 సంవత్సరాలు ఉందన్నారు, అప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది. ఇంకొంతకాలం నా షాప్ నాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మీడియా ముఖంగా ప్రాధేయపడుతున్నానయ్యా. చూడండి, ఇది మార్చి 31న ఇచ్చారు హైకోర్టు వారు. వీళ్ళేమో నేను వేసిందే 10వ నెలలో 2020న. మరి నాకు ఎక్కడ న్యాయం ఉందని చెప్పండి. నాతో పాటు 15 షాపులు తీశారు, సీల్ వేశారు, అవన్నీ తీశారు. నా ఒకటేనండి. ఇప్పుడు కూడా 5 సంవత్సరాల నుంచి నెల తక్కువ ఇప్పటికీ సీజింగ్లోనే ఉంది. మొన్నేమో తాళాలు పగలగొట్టి సామాన్లన్నీ బయట పడేశారు. స్క్రాప్గా ఇస్తే 3,250 రూపాయలు వచ్చింది. 3,250. ఇది నాకు న్యాయం చేసి ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ అధికారుల దృష్టికి ఎన్నోసార్లు అజా అని చెప్పని బతిలాడుకున్నా నాకు న్యాయం జరగట్లేదు. మీడియా ముఖంగా మా వృద్ధులమైన మాకు, పెద్దవాళ్ళు అయితే కాళ్ళు పట్టుకుంటాను, చిన్నవాళ్ళు అయితే నమస్కారం చేసుకుంటాను, మాకు న్యాయం చేయండి.